హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన మందిర్ వ్లాగ్స్. ఈ వీకెండ్ మేము ఇంకో అద్భుతమైన ఆలయాన్ని సందర్శించుకున్నాము. ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. హైదరాబాద్లో ఎన్నో పురాతనమైన విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేక రూపంలో ఉండే శ్రీరామచంద్రుల వారిని దర్శించుకునే ఆలయం ఇది లంగర్ హౌస్లో ఉండే మీసాల రాముని ఆలయం. ఇది ఎక్కడుంది అంటే బాపుఘాట్ సమీపంలో లంగర్ హౌస్లో ఉంది ఈ ఆలయం. దీన్నే శ్రీరామచంద్రజీ మఠం లేదా సంగం రామ్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అని చెప్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీరాముల వారి ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా మనం చూసే రాముల వారికి భిన్నంగా ఇక్కడ స్వామివారికి మీసాలు ఉంటాయి. అది ఇక్కడ విశిష్టం. అందుకే ఇక్కడ స్వామివారిని మీసాల రాముడు అని పిలుస్తారు. ఈ ఆలయానికి భక్త రామదాసుతో కూడా ఒక ఆసక్తికరమైన సంబంధం ఉందని ఆలయ సంప్రదాయం చెప్తుంది. అది ఏమిటి అనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆ అనుబంధం ఏంటి అనేది, ఆ విశేషం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా గుడి లోపలికి వచ్చి చూస్తే మనకి ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయి. అందులో మొదటిది శ్రీ విఘ్నేశ్వర ఆలయం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఎడమ పక్కగా వెళ్తే అక్కడ మనకి విఘ్నేశ్వర ఆలయం ఫస్ట్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనం ఆంజనేయ స్వామివారి ఆలయం చూడొచ్చు. ఆంజనేయ స్వామివారి దగ్గర హోమం కూడా జరిగింది మేము వెళ్ళినప్పుడు. తర్వాత పక్కనే మనకి శివాలయము, అలాగే అమ్మవార్ల ఆలయాలు ఇవన్నీ దర్శనమిస్తాయి. అవి దర్శించుకొని పక్కగా వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారికి ప్రదక్షిణ మార్గంగా వెళ్ళి చూస్తే అక్కడ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం కూడా దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ నిరంతరము మనం చూస్తే రామాయణ పారాయణం జరుగుతూ ఉంటుంది. అది ఆగకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ ఈ అద్భుతమైన ఒక చెట్టు ఉందండి. నాకు ఈ చెట్టు చాలాసార్లు చూశాను, చాలా ఇష్టం. కానీ ఇంత ఓల్డెస్ట్ చెట్టు నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని మేమైతే శివలింగం పూల చెట్టు అంటాము. మీరేమంటారో నాకు కమెంట్ చేయండి. అక్కడ ఉన్న పేరైతే నాగమల్లి చెట్టు అని ఉంది. మనం ఈ పువ్వు చూస్తే శివలింగ ఆకారంలో పైన నాగపడగలాగా ఉన్నట్లు ఉంటుంది. అందుకని మేము శివలింగం చెట్టు అంటాము. సో నాకు అది చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ సతీదేవి ఆలయము, అలాగే దత్తాత్రేయ స్వామి మందిరము, కాలభైరవుని మందిరము, అలాగే శివపార్వతుల ఆలయము ఉన్నాయి. దాంతోపాటు లక్ష్మీదేవి ఉపాలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఎంతో విశాలమైన గోశాల కూడా ఉంది. అవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా ఈ ఆలయానికి భక్త రామదాస్తో ఉన్న అనుబంధం గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, భద్రాచల రామాలయ నిర్మాణంలో భక్త రామదాసు జీవితానికి ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే కదా. ఆయన శ్రీరాముల వారి పరమ భక్తుడు. రాముని సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన రామదాసుకు ఈ ప్రాంతంలో ఉన్న ఆ సంబంధం ఏమిటి అంటే, రామదాసుల వారు చెరసాల్లో ఉన్న సమయంలో శ్రీరాముల వారు అలాగే లక్ష్మణస్వామి ఆయన అప్పును తీర్చారని, ఆ తర్వాత రామదాసుని దర్శించడానికి శ్రీరాముడు ఒక యువకుడి రూపంలో వచ్చారని ఒక కథనం ఉంది. అయితే ఆ యువకుడి రూపంలో ఉన్న ఆ శ్రీరామచంద్రుల వారికి మీసాలు ఉంటాయి అంట. అందుకనే ఇక్కడ కొలువై ఉన్న స్వామివారికి కూడా మీసాలు ఉన్నాయి అని ఈ రాముల వారిని మీసాల రాముడు అంటారు. అలాగే ఈ ఆలయాన్ని కర్జా ముక్త్ మందిర్ అంటారు. అంటే అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించే క్షేత్రం అని విశ్వసిస్తారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 21 ప్రదక్షిణలు చేసి స్వామివారిని ప్రార్థించుకొని దర్శిస్తే ఆ అప్పుల బాధలు తొలగుతాయని నమ్మకం. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.